వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ప్లాజో ప్యాంట్ ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నడుము దగ్గర ఎలాస్టిక్ అనేది ఉంటుంది కదండి. ఈ ఎలాస్టిక్ కింద నుంచి పాదం వరకు మనము ప్యాంట్ పొడవు అనేది తీసుకోవాలి. ఓకేనా? ఎలాస్టిక్ ఏదైతే ఉంటుందో ఎలాస్టిక్ వదిలేసి ఎలాస్టిక్ కింద నుంచి పాదం వరకు మనము ప్యాంట్ పొడవు అనేది తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం ప్యాంట్ పొడవు అనేది తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము చూడండి, ఇక్కడ మనకి పంగా అనేది ఉంటుంది కదండి. కరెక్ట్గా ఈ పంగా కింద నుంచి ఇక్కడ నుంచి ఈ ప్యాంట్ మిడిల్ ఉంటుంది కదా, ఈ ప్యాంట్ మిడిల్ ఇక్కడ నుంచి పాదం వరకు మనము పొడవు అనేది తీసుకోవాలి అన్నమాట. ఓకేనా? పంగా పొడవు అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ వేసుకుంటామంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ మిడిల్ నుంచి ఇక్కడ నుంచి కిందకి మనకు పొడవు ఎంత వచ్చిందో మనం చూసుకోవాలి. ఓకేనా? పంగా పొడవు అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు మనం పైన పొడవులో నుంచి కింద పొడవు అనేది తీసివేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దానికి మనం ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాదం లూజ్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఎంతైతే వస్తుందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి పాదం లూజ్ మనకి ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. రెండు మడతలు మన వైపున ఉండేలాగా మడత పెట్టుకోవాలండి. క్లాత్ని మనం 2 మడతలు మన వైపున ఉండాలి. ప్లాజో ప్యాంట్కి అవతల వైపున చూసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెనింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే 4 లేయర్స్ అనేటివి ఈ విధంగా మనకి ఉంటాయి. 2 మడతలు మన వైపున ఉండేలాగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి 2 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ప్యాంట్ కింద మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసంగా 2 ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రైట్గా స్కేల్తో లైన్ వేసేసుకోండి. తర్వాత మనం ఇక్కడ నుంచి మనం ఏదైతే లైన్ వేసామో అక్కడ వరకు ప్యాంట్ పొడవు అనేది పెట్టుకోవాలి అనమాట. ప్యాంట్ పొడవు మనకి ఎంతైతే వస్తుందో అది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో లైన్ వేసుకోండి. తర్వాత మనం ఇక్కడ నుంచి పైకి 3 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పైకి మనం ఏదైతే లైన్ వేసామో దానికంటే పైకి 3 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ పెట్టుకోవడానికి అనమాట. అంటే క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. కింద వచ్చేసి మనం ప్యాంట్ కింద పాదం దగ్గర మర్చుకోవడానికి. ఈ మధ్యలో ఉండేది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి ప్యాంట్ పొడవు అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి పంగా పొడవు అనేది పెట్టుకోవాలి. మనం ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ వేసాం కదా, ఆ సెకండ్ లైన్ దగ్గర నుంచి కిందకి మనం పంగా పొడవు అనేది పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి స్కేల్తో. చూడండి, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి పంగా పొడవు పెట్టాం కదా, ఇక్కడ పంగా పొడవు ఎంతైతే పెట్టుంటామో మనం పంగా పొడవు ఎంతైతే పెట్టుంటామో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హిప్ లూజ్ అనేది కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ పంగా పొడవు ఎంతైతే పెడతామో హిప్ లూజ్ అనేది కూడా అంతే పెట్టుకోవాలి. సపోజ్ మీరు పంగా పొడవు 11 ఇంచులు పెట్టారనుకోండి, హిప్ లూజ్ కూడా 11 ఇంచులే పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకే?
ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి పంగ పొడవు మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి మనము 3 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం 3 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఈ కార్నర్ నుంచి మనము 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత మనం ఈ పంగా పొడవు ఎంతైతే ఉంటుందో మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఓకే, పంగా పొడవు ఎంతైతే ఉంటుందో మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి మనం ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము పాదం లూజ్ అనేది పెట్టుకోవాలి. పాదం లూజు ఎంతైతే ఉంటుందో అది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైన్ అనేది కలుపుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి కిందకి. ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్, ఈ లైన్ మీద కూడా ఇంటూ మార్క్ పెట్టుకోండి. కట్ చేయం కాబట్టి ఈ లైన్ మీద కూడా ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏదైనా సరేనండి ప్లాజో ప్యాంట్ ఉన్నట్లయితే ఆ ప్లాజో ప్యాంట్కి ఈ విధంగా కొలతలు అనేటివి తీసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇదే వీడియోలో నేను మీకు ప్లాజో ప్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా వివరంగా చూపిస్తానండి. వీడియోని చివరి దాకా పూర్తిగా చూడండి. ప్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పాదం దగ్గర కుట్టాల్సి ఉంటుందండి. ఓకేనా, చూడండి ఫస్ట్ మనం పాదం దగ్గర మనం కుట్టాల్సి ఉంటుంది. ప్యాంట్ని ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని పాదం దగ్గర మనము ఫస్ట్ ఒక 1 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక 1 ఇంచు వెడల్పుతో క్లాత్ ఈ విధంగా మడత పెట్టేసుకొని మనం చివర్లన అంటే ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇంచు క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపున అటువైపున 2 వైపులా కూడా కుట్టు అనేది వేసుకోవాలి.
ఇదే విధంగా మీరు ఇంకొక పీస్ ఉంటుంది కదండి, ఇంకొక కాలు కూడా ఇదే విధంగా మీరు కింద పాదం దగ్గర కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా మనం కుట్టేసిన తర్వాత చూడండి, ఒక పీస్ తీసుకోండి, ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పంగా ఏదైతే ఉంటుందో ఈ పంగా అనేది మనం జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా? ఒక పీస్ అనేది తీసుకొని ఈ పీస్ వచ్చేసి ఈ విధంగా రైట్ సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. ఓకేనా? ఒక పీస్ తీసుకోండి, తర్వాత దానిపైన ఇంకొక పీస్ అనేది వేయండి, అది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే కింద ఉన్న పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, పైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఓకేనా? ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత చూడండి, కింద పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది, పైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ అనేది ఉండాలన్నమాట. ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనము ఈ పంగా ఏదైతే ఉంటుందో అంతవరకు మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఒకసారి కుట్టాక మళ్ళీ రెండోసారి కూడా కుట్టాలి. ఓకేనా? ఈ విధంగా ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం ఈ పంగా వరకు మాత్రమే మనం జాయింట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు ఈ విధంగా ఇటువైపున ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత రెండో వైపున కూడా ఇదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలని చూడండి. ఇలాగా రెండో వైపును కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని ఒక వైపును కుట్టాక ఇంకో వైపును కూడా కుట్టాల్సి ఉంటుంది. ఈ పంగా మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టు అనేది వేసుకోవాలి. రెండు వైపులా కూడా మనం ఈ విధంగా పంగా అనేది కుట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా ప్యాంట్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా మనం పెట్టినట్లయితే చూడండి, ఈ పంగా అనేది అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అంటే మిడిల్కి రావాలన్నమాట. అంటే మనం ఏదైతే పంగా జాయిన్ చేస్తుంటామో ఆ క్లాత్ అనేది మిడిల్కి రావాలి. ఇలా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మనకి మధ్యలోకి రావాలి. పై వైపున కింద వైపున రెండు వైపులా కూడా ఇలా మధ్యలోకి వచ్చే విధంగా పంగా అనేది మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత కింద పాదం దగ్గర నుంచి చూడండి, ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత కింద పాదం దగ్గర నుంచి ఒక 1 ఇంచు ఖర్చు అనేది పెట్టేసుకొని కుట్టాల్సి ఉంటుంది. ఈ పాదం దగ్గర నుంచి ఆ పాదం చివరి వరకు కుట్టాలన్నమాట. ఓకేనా? ఒక 1 ఇంచు ఖర్చు అనేది ఇలా పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోండి. స్టార్టింగ్ లో ఎండింగ్ లో పాదం దగ్గర రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఒక 1 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం లైన్స్ అనేటివి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పంగా ఏదైతే ఉంటుందో మన మిడిల్లో సెంటర్లోకి టచ్ అయ్యే విధంగా చూసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా?
చూడండి ఇక్కడ మనకి ఈ రెండు కూడా జాయింట్ అనేది కరెక్ట్ గా రావాలన్నమాట. ఈ పంగా జాయింట్స్ అనేటివి పై వైపున కింద వైపున రెండు కూడా కరెక్ట్ గా వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. చూడండి ఒక పిన్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా జాయింట్లు కరెక్ట్ గా వచ్చేలాగా ఇలా మనం సెట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి పిన్ తీసుకొని మనము ఈ విధంగా మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అడ్డంగా పెట్టకూడదండి. ఈ పిన్ అనేది 1 ఇంచు మనం ఖర్చు పెట్టి కుడతాం కాబట్టి ఆ 1 ఇంచు పైకి ఈ విధంగా ఇలా నిలువుగా పెట్టుకున్నారంటే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇలా నిలువుగా పిన్ ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీరు కుట్టేటప్పుడు అటు ఇటు పోకుండా స్టిఫ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ పంగా జాయింట్ అనేది కరెక్ట్ గా కలవాలండి. ఓకే, లేదంటే కింద ఇటు సైడ్ మీరు కుట్టేసరికి ఏంటి అంటే పాదం దగ్గర మీకు హెచ్చు తెగ్గులు అనేటివి వచ్చేస్తాయి అనమాట. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు. కాబట్టి మీరు కరెక్ట్ గా కటింగ్ చేసుకున్నారనుకోండి, కొలతలు కరెక్ట్ గా పెట్టుకొని కరెక్ట్ గా స్టిచ్చింగ్ చేశారు అంటే మీకు కరెక్ట్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా హెచ్చు తెగ్గులు అనేటివి రాకుండా ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ పాదం దగ్గర కూడా మనకి ఎక్కడ కూడా హెచ్చు తెగ్గులు అనేటివి లేకుండా కరెక్ట్ గా సెట్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం కింద ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ ఇలా కొంచెం లోపలికి ఇలా పెట్టేసుకోండి. ఒక 1/4 ఇంచు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివరన కుట్టు అనేది చుట్టూతా వేసుకోవాలన్నమాట నడుము దగ్గర. ఓకేనా, నడుము దగ్గర మనము ఒక 1/4 ఇంచు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుని చివరన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ప్యాంట్ తీసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి 1 ఇంచు వెడల్పు ఉన్నటువంటి ఎలాస్టిక్ అండి. ఓకేనా, 1 ఇంచు వెడల్పు ఉన్నటువంటి ఎలాస్టిక్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఆది ఫ్యాంట్ అనేది ఉంటుంది కదండి, అంటే మన కొలత తీసుకున్నటువంటి ఫ్యాంట్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్యాంట్ అనేది తీసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ మనము ఈ నడుము దగ్గర కొలత అనేది తీసుకోవాలన్నమాట. కరెక్ట్ గా ఎలాస్టిక్ అనేది చూడండి ఇలా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా పెట్టుకొని చూసుకోండి. అంటే మనకి ఎంత ఎలాస్టిక్ కావాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఒక వైపునే కాబట్టి మనకి రెండో వైపున కూడా కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అంతే ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, అంటే నడుము చుట్టూతా మనకి ఎలాస్టిక్ రావాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ అనేది పెట్టుకున్నామో ఎలాస్టిక్ మీద దానికంటే కూడా ఓకేనా, దానికంటే కూడా మనము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే 2 ఇంచులు ఎక్స్ట్రాకి ఇంకొక మార్కింగ్ అనేది అయితే మనం తప్పకుండా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ప్యాంట్ తీసుకోండి. ఓకేనా, ప్యాంట్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఇలా పెట్టేసుకొని అంటే ప్యాంట్ ని రైట్ సైడ్ పెట్టుకొని కింద వైపున మనం ఈ విధంగా ఇక్కడ నుంచి కిందకి
ఓకేనా. ఇక్కడ నుంచి కిందకి మనము 2.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, 2.5 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ప్యాంట్ ని రైట్ సైడ్ పెట్టుకొని పై వైపున కాకుండా కింద లేయర్ ఉంటుంది కదా, ఆ కింద లేయర్ కి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్ గా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లను కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అంటే 2.5 ఇంచు మనం మార్కింగ్ పెట్టేసుకొని అక్కడికి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇటువైపున 1.5 ఇంచు, ఇటువైపున 1.5 ఇంచు అనేది వదులుకోవాలండి మనం. ఓకేనా, ఈ మిడిల్ నుంచి ఇటువైపున అటువైపున 1.5 ఇంచు 1.5 ఇంచు అనేది వదిలేసుకోవాలి. వదిలేసి మీద అదంతా కూడా మనం కుట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వదిలిన గ్యాప్ లో మనము ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుంటాం కాబట్టి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసి ఎండ్ చేయాలి. ఈ మిడిల్ లో మనం గ్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఆ గ్యాప్ లో నుంచే మనం ఎలాస్టిక్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం కరెక్ట్ గా ఫోల్డింగ్ రావాలి కాబట్టి కరెక్ట్ గా మీరు పైనుంచి కిందకి 2.5 ఇంచు దగ్గరికి ఇలాగా మార్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోగలుగుతారనమాట. ఎందుకు అని అంటే ఎలాస్టిక్ అనేది కరెక్ట్ గా దూరాలండి. ఓకేనా, ఒకవేళ మీరు ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ క్లాత్ ఫోల్డ్ చేశారనుకోండి, ఎలాస్టిక్ దూరకపోతే కష్టమైపోతుంది. అలా అని చెప్పేసి మీరు ఎక్కువ క్లాత్ ఫోల్డ్ చేసినా కూడా ఏంటి అని అంటే లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ఫోల్డింగ్ లోకి ఎలాస్టిక్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వాలన్నమాట. ఓకేనా, లూజ్ ఉండకూడదు, టైట్ ఉండకూడదు, అప్పుడే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరు తప్పకుండా కూడా ఈ నడుం చుట్టూతా కూడా మీరు పైనుంచి కిందకి 2.5 ఇంచు దగ్గరికి మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్ గా మీరు క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ లో కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కరెక్ట్ గా మనం ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చెవులను కుట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చి ఎండ్ చేసేయాలి. కుట్టు అనేది చివర్లన ఎడ్జ్ లో పడాలండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకొని ఒక పిన్నీస్ అనేది తీసుకోండి. ఓకేనా, ఎలాస్టిక్ పిన్నీస్ అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్యాంట్ కి మనం నడుం దగ్గర గ్యాప్ అనేది ఇచ్చినాం కదండి, ఆ గ్యాప్ లోపల నుంచి మనం ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలన్నమాట.
ఈ విధంగా మనం ఎలాస్టిక్ అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా మనం వేసేసుకున్న తర్వాత చూడండి, ఈ పిన్ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్కి, అంటే 1 ఇంచ్ అనమాట మిడిల్, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ మిడిల్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇది అనేది ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా, అంటే 1 ఇంచ్ ఇలా లోపలికి ఇలా ఎలాస్టిక్ అనేది ఇలా పెట్టేసుకొని చూడండి ఇట్లాగా. ఓకేనా, ఇలా పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా. ఇది అనేది ఇక్కడ మనం మిడిల్ 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టున్నాం కదా, అక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం స్క్వైర్ షేప్లో మనం ఒక 5 to 6 టైమ్స్ మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, రఫ్ కుట్టు కూడా వేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్ అంతటిని కూడా ఇలా లోపలికి ఇలాగా పంపించేసుకోండి. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత మనం ఎలాస్టిక్ అంతా కూడా ఇలా మనం ఇలా లోపలికి ఇలాగా పంపించేసేయాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి నడుం దగ్గర గ్యాప్ అనేది ఉంది కదండి. ఈ గ్యాప్ అనేది మనం ఏం చేయాలి అంటే కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు కుట్టేటప్పుడు ఏంటి అంటే కుట్టు అనేది ఎలాస్టిక్ మీద పడకూడదండి. ఓకేనా, క్లాత్ మీదే పడాలి. చివర్లను కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఎలాస్టిక్ మీద కుట్టు అనేది వేయకుండా ఇలా పెట్టేసుకొని మనం చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. మీరు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఇప్పుడు ఈ నడుము చుట్టూతా కూడా మనము ఇక్కడ మనకి ఇలా ఫిల్స్ లాగా వస్తాయి కదండి. ఇప్పుడు ఈ ఫిల్స్ అన్ని కూడా ఈక్వల్గా వచ్చే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఒకవైపున ఎక్కువ ఫ్రిల్స్, ఇంకో వైపున క్లాత్ అనేది ప్లెయిన్గా అలా కాకుండా మొత్తము నడుము చుట్టూతా కూడా మనకి ఒకేలాగా ఫ్రిల్స్ వచ్చే విధంగా మనం ఈ క్లాత్ అంతటిని కూడా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే చూడడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఫ్రిల్స్ అన్ని కూడా ఈక్వల్గా ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫ్రిల్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మనం అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే మధ్యలో నుంచి స్టార్టింగ్ అనేది చేసుకోవాలండి. ఓకేనా, మనకి పంగా జాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ పంగా జాయింట్ నుంచి స్టార్ట్ చేసి పంగా జాయింట్ వరకు కుడితే సరిపోతుంది. ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఎలాస్టిక్కి మధ్యలో కుట్టు అనేది పడాలన్నమాట. ఓకేనా, ఎలాస్టిక్ మధ్యలోకి కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే చూడండి, ఈ ఫ్రిల్స్ అనేటివి మీరు ఏమీ ఇది చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఏంటి అని అంటే ఇలా క్లాత్ని ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్ చేశారు అంటే చాలా, అంటే ఫ్రిల్స్ ఏమీ కూడా మనకి ఉండదన్నమాట. ఇలా స్ట్రైట్గా కనిపించాలి. ఓకేనా, ఈ విధంగా మధ్యలో కుట్టు వేసుకుంటూ వెళ్ళారంటే సరిపోతుంది. ఫ్రిల్స్ అనేవి అటు ఇటు జరపకుండా మీరు జస్ట్ ఇలా క్లాత్ని ఇలాగా స్ట్రైట్ చేసేసేయండి. ఇలా స్ట్రైట్ చేశారంటే మనకి ఫ్రిల్స్ ఏమి ఉండవండి, జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. అప్పుడు మీరు ఎలాస్టిక్ మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇలాగా లాగుతూ కుట్టు అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్ మీద కుట్టు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా చూసి వేసుకోండి. ఓకేనా,
ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడికే మనము ఎండ్ అనేది చేసేసుకోవాలండి. ఓకేనా? ఎండింగ్ లో రఫ్ కుట్ అనేది అయితే తప్పకుండా వేసేసుకోండి. ఈ విధంగా మనం ఎలాస్టిక్ అనేది నడుముకి వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏదైతే పంగా జాయింట్ అనేది ఉంటుందో ఇక్కడ మనకి ఈ విధంగా ప్లస్ సింబల్ లాగా రావాలన్నమాట. ఓకేనా? అప్పుడే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది అయితే ఉంటుందండి. ఓకేనా? ఈ విధంగా మనకి ప్లస్ సింబల్ లాగా రావాలి. ఓకేనా? ఫైనల్గా చూసినట్లయితే ప్యాంట్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా మనం ప్లాజో ప్యాంట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది.